అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విజయ్ తెలుగు. గైస్, మీ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు టైం కూడా తక్కువ ఉంది మాక్ అలాట్మెంట్ లోపల. కాబట్టి మీరు స్మార్ట్ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. అందుకే ఈ వీడియో టైటిల్ కూడా మేము స్మార్ట్ చాయిస్ ఫిల్లింగ్ అని పెట్టాము. ఈ వీడియో కనుక మీరు పూర్తి ఎండ్ వరకు చూసారనుకో, మీరు ఏం చేయకూడదు, ఏమి కరెక్ట్గా చేయాలి చాయిస్ ఫిల్లింగ్లో అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. మీ చాయిస్ ఫిల్లింగ్ని స్మార్ట్గా చేసుకోగలుగుతారు. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ కామెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కూడా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు కనుక జోసాలో కూర్చుని ఉంటే మీకు ఈ విధానం అయితే ఖచ్చితంగా తెలుస్తుంటుంది. కానీ గైస్, ఎవరైతే జోసాలో కూర్చోలేదో, చాయిస్ ఫిల్లింగ్ అనేది జస్ట్ యాడింగ్ కాలేజెస్ కాదు. ఏ కాలేజెస్ అంటే ఆ కాలేజెస్ మీరు లిస్ట్లో పెట్టలేరు. ఎందుకంటే చాయిస్ ఫిల్లింగ్ లో మన సిస్టమ్ ఉంటుంది కదా, సీసాప్ సిస్టమ్ అనేది, వాళ్ళు టాప్ నుంచి స్క్రీన్ చేస్తూ వస్తారు. మీకు హైయెస్ట్ అవైలబుల్ ఆప్షన్ అట్ యువర్ ర్యాంక్, మీరు పెట్టిన ప్రిఫరెన్సెస్ లో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఆ సీట్ ఖాళీ అయిందనుకో, వెంటనే ఆ సీట్ మీకు అలాట్ అవుతుంది. సో అలా ఈ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అందుకే చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ర్యాండమ్ కాలేజెస్ ని టాప్ లో పెట్టలేరు. కాబట్టి ఇది. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, మీరు కనుక ఫైనల్ రివ్యూని స్కిప్ చేశారనుకో, అది మీకు కాస్ట్లీ అవ్వచ్చు. కాబట్టి మీరు ఫైనల్ రివ్యూని చాయిస్ లాకింగ్ లోపల ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు మనం చూద్దాం మీరు చేసే సిల్లీ టాప్ 10 చాయిస్ ఫిల్లింగ్ మిస్టేక్స్. ఫస్ట్ లో ఉండేది అరేంజింగ్ చాయిసెస్ బై కట్ ఆఫ్ ర్యాంక్స్. కట్ ఆఫ్ ర్యాంక్స్ ని బట్టి మీరు చేయకూడదు. ఎందుకో చెప్తాను. పుట్టింగ్ సేఫ్ ఆప్షన్స్ అట్ ద టాప్. ఇందాకే డిస్కస్ చేసుకున్నాము. మీరు పైన పెట్టే ఆప్షన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు పైన పెట్టే ఆప్షన్ మీ సేఫ్ ఆప్షన్, అది ఖాళీ అయిందనుకో, మీకు ఆ సీట్ ఇస్తారు. కానీ మీకు ఆ సీట్ వద్దు. అలాంటప్పుడు బొక్క పడినట్లే మనకి. ఫిల్లింగ్ టూ ఫ్యూ చాయిసెస్. అన్లిమిటెడ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తక్కువ పెడతారు? ఎందుకు? కాపీయింగ్ సమ్మన్ ఎల్సెస్ లిస్ట్. వాళ్ళకి వేరే ర్యాంక్ వచ్చింది, మీకు వేరే ర్యాంక్ వచ్చింది. వాళ్ళు వేరే సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు వేరే సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ లిస్ట్ మీరు ఎందుకు కాపీ చేస్తారు? ఇగ్నోరింగ్ బ్రాంచ్ ఫ్లెక్సిబిలిటీ. అది కూడా చూద్దాం. జడ్జింగ్ ఓన్లీ బై యావరేజ్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ అనేది మిమ్మల్ని చాలా ఫూల్ చేస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ అనేది బయటికి మాత్రమే. దాన్ని పెట్టుకొని మీరు కాలేజెస్ని చూసుకోవద్దండి. ఎందుకంటే దాని కింద ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. అది కూడా చెప్తాను. మీడియం ప్యాకేజ్ అని ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఇవన్నీ నెంబర్స్ మిమ్మల్ని ఫూల్ చేయడానికి పెడతారు చాలా కాలేజెస్. బట్ బేస్డ్గా మీరు మీ కాలేజెస్ చూస్ చేసుకోవద్దండి. ఇవి జస్ట్ మీకు బయట కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే. లోపల ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు కన్సిడర్ చేయాల్సినవి. నాట్ చెకింగ్ కోటా అండ్ కేటగిరీ. నేను లాస్ట్ వీడియోలో మీరు చూడకపోయింటే నేను చెప్తాను మళ్ళీ. 13,000 సీట్స్ ఉంటే మీరు 13,000కి ఎలిజిబుల్ అని కాదు. ఈసారి 15,000 ఉన్నాయి కాబట్టి మీరు 15,000కి ఎలిజిబుల్ అని కాదు. దీనిలో కేటగిరీ, కోటా ఇలాంటివి చాలా ఉంటాయి. మీకున్న సీట్స్ యాక్చువల్గా చాలా తక్కువ ఉంటాయి. సో మీరు వాటిని మాత్రం ఇగ్నోర్ చేయకండి. ర్యాంకింగ్ అ వర్స్ ఆప్షన్ అబవ్ యువర్ జోసా సీట్. ఇప్పుడే చెప్పా. మీకు పోవాలని లేని కాలేజ్ ఎందుకు మీరు పెడతారు? Depending only on last year's cutoffs. Guys, there's lot of factors that involves when మీ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ దాని మీద వెళ్ళకండి. నాట్ రివ్యూయింగ్ ద ఫైనల్ ఆర్డర్. ఇందాక కూడా చెప్పా, ఫైనల్ రివ్యూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివ్యూ. కాబట్టి మీరు లాస్ట్ చేస్తారు అది. ఆర్డర్ బై ప్రిఫరెన్స్, నాట్ బై ప్రాబబిలిటీ. మీకు కావాల్సిన సీట్ మీరు ఫస్ట్ పెట్టాలి. మీకు ఎలా వస్తుంది, ఏ వస్తుంది అనేది సీసాప్ డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాబబిలిటీ అనే సెగ్మెంట్, ఇది మీరు చేయాల్సిన పార్ట్ కాదు, సీసాప్ చేయాల్సిన పార్ట్. సో మీరు మీ చేతుల్లోకి తీసుకొని దీని చాయిస్ ఫిల్లింగ్ లో పెట్టకండి. ఓకే, ఫస్ట్ డోంట్ సార్ట్ బై కట్ ఆఫ్ బట్టి మీరు మీ కాలేజెస్ ని సార్ట్ చేయకండి. మీ డ్రీమ్ ఫస్ట్ పెట్టాలి, దాని తర్వాత మీ రియాలిటీ పెట్టాలి, దాని తర్వాత మీ సేఫ్ పెట్టాలి. ఇది ఆల్వేస్ నీడ్స్ టు బి ద ఆర్డర్. డ్రాపింగ్ చాయిసెస్ బికాస్ లాస్ట్ ఇయర్స్ క్లోజింగ్ ర్యాంక్ లుక్స్ హార్డ్ removes your options you actually want. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ హై ఉన్నాయని చెప్పి మీరు ఇయర్ పెట్టలేదనుకో, ఈ ఇయర్ తగ్గిండొచ్చు. మనకేలా తెలుస్తుంది? సీసాప్ లో చెప్పేది అది. ద సిస్టమ్ చెక్స్ టాప్ డౌన్ అండ్ గివ్స్ యువర్ హైయెస్ట్ అవైలబుల్ సీట్. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సీసాప్ ఇంకా జోసాలో వీళ్ళు ఇదే సిస్టమ్ని ఫాలో అవుతారు. మీరు జోసా చేస్తే మీకు తెలుస్తుంది. బట్ మీరు సీసాప్ ఫస్ట్ టైం చేస్తుంటే మీ టాప్లో ఏది పెట్టారో అదే మీకు సీసాప్ సిస్టంలో ప్రిఫరెన్స్ ఇస్తుంది. డోంట్ పుట్ సేఫ్ సీట్స్ ఫస్ట్. ఇందాక కూడా చెప్పాను, సేఫ్ సీట్స్ ఫస్ట్ పెట్టకండి. అది సేఫ్ ఫర్ అ రీజన్. మీరు పడితే క్వశ్చన్ వెనకాల ఉంటుంది, ముందర ఉండదు. కాబట్టి వెనకాల పెట్టాలి అది. డోంట్ లీన్ ఓన్లీ ఆన్ లాస్ట్ ఇయర్ అనేది రెఫరెన్స్ మాత్రమే. ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ అనేది మారుతూ పోతుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బెడ్గా మీరు పెట్టలేరు. ఓకేనా? అది జస్ట్ వన్ ఆఫ్ ద రెఫరెన్స్ పాయింట్స్ అంతే. మీకు దాని బేస్గా మీరు మీ లిస్ట్ని పూర్తిగా దాని బేస్గా చేయకండి. ఇది మన గోల్డెన్ రూల్. నేను పైకి చెప్తా. ఇఫ్ ఎవ్రీ ఆప్షన్ వాజ్ అవైలబుల్, వాట్ ఆప్షన్ వుడ్ ఐ చూస్ ఫస్ట్ అనే దాని మీద మీ లిస్ట్ని తయారు చేయండి. అన్ని ఆప్షన్స్ నాకు అవైలబుల్గా ఉంటే ఏ ఆప్షన్ని నేను పైన పెడతాను. సో అది ఉండాలి మీకు మైండ్లో. ఈ క్వశ్చన్ అనేది మీరు అడిగి మీరు చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయండి. ఇందాక కూడా చెప్పాను దీని మీద ఫుల్ ఎక్స్పాన్షన్. డోంట్ ఫిల్ టూ మెనీ చాయిసెస్, డోంట్ కాపీ సమ్మన్ ఎల్సెస్ లిస్ట్. ఇందాక కూడా చెప్పాను నేను, డోంట్ ఫిల్ టూ ఫ్యూ చాయిసెస్ అని.
ఇంకా డోంట్ కాపీ సమ్మన్ ఎల్సెస్ ఫస్ట్ అని. ఫ్రెండ్ది కానీ యూట్యూబర్ది కానీ వాళ్ళకి ఫిట్ చేస్తుంది, అది వాళ్ళకి మీకు కాదు. మీరు చేసేటప్పుడు మీరు బ్రాంచ్ వర్సెస్ కాలేజ్, లొకేషన్, ఫీజ్, ప్లేస్మెంట్స్, హయ్యర్ స్టడీస్, దెన్ మీరు పర్సనలైజ్ చేసుకోవాలి. వాళ్ళు పెట్టింది మీరు కాపీ కొట్టకండి. వాళ్ళ సిచ్యువేషన్ వేరు, మీ సిచ్యువేషన్ వేరు. మీకు మీరు పర్సనలైజ్ చేసుకోండి. మీరు మీ చాయిసెస్ పెట్టేటప్పుడు మీ లిస్ట్ లో ఓన్లీ మీరు ఏ కాలేజెస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ ని మాత్రమే పెట్టండి. మీరు వెళ్ళాలనుకోకపోతే పొరపాటున మీ లక్ బాగాలేకో దేని వల్ల సీసాబ్లో మీకు వచ్చింది అనుకో, guys, మీరు బ్రాంచెస్ పెట్టేటప్పుడు కూడా బ్రాంచెస్ ఆర్ఎంట్ ఇంటర్చేంజబుల్. సిఎస్సి, ఐఐటి, ఏఐ, డేటా సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళు ఇవి ఓవర్లాప్ అవుతాయంటే ఇవి కామన్ సిలబస్ ఉంటుంది కానీ మొత్తం సిలబస్ ఒకటే ఉండదు. సో మీరు అది కూడా మైండ్లో పెట్టుకొని పెట్టండి, ఓకేనా. యావరేజ్ ప్యాకేజెస్ హైడ్స్ ద ట్రూత్. నేను ఇది కూడా చెప్తూనే ఇందాక కూడా చెప్పా కదా మీకు, యావరేజ్ ప్యాకేజెస్ మొత్తం రియాలిటీని చూపించదు. ఒకవేళ టాపర్ది కనుక ఎక్కువ ఉంది అనుకో, ఇంకా కింద ఉండే వాళ్ళు తక్కువ ఉంది అనుకో, టాపర్ది ఎక్కువ ఉంది కాబట్టి మీకు యావరేజ్ ప్యాకేజ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో మీరు యావరేజ్ ప్యాకేజ్ పట్టే మీరు చెప్పలేరు. యావరేజ్ ప్యాకేజ్లో మీడియం శాలరీ ఉండదు, బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ ఉండదు, ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఉండదు. కంపేర్ బ్రాంచ్ స్పెసిఫిక్ రిపోర్ట్స్. మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రిపోర్ట్స్ని చూడండి. దెన్ వే ద ఫీజ్ చూడండి, లొకేషన్ చూడండి, ఇంటర్న్షిప్ చూడండి అండ్ అలుమ్నైన్ చూడండి. వీటిని చూసి మీరు పెట్టండి, ఓకేనా. వేకెన్సీ మే నాట్ బీ యోర్స్. నాకు కూడా చెప్పాను 15,000 అంటే 15,000 మొత్తం మీకు కాదు, ఓకేనా. ఇప్పుడు మన స్మార్ట్ పీపుల్ కోసం స్మార్ట్ సీసాప్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ డిసైడ్ యువర్ ప్రయారిటీ. మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి, అది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. తర్వాత క్రియేట్ 4 buckets. డ్రీమ్ ఫస్ట్, అంబిషియస్ నెక్స్ట్, రియలిస్టిక్, తర్వాత సేఫ్. ఈ 4 లాగా మీరు సెగ్రిగేట్ చేసుకొని మీ చాయిసెస్ని ఫిల్ చేయండి. అరేంజ్ బై ప్రిఫరెన్స్. ఏదైతే మీరు ఫస్ట్ వెళ్ళాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ పెట్టండి. కంపేర్ ఎవ్రీ పేర్. ఇఫ్ బోత్ వర్ అవైలబుల్ విచ్ వన్ వుడ్ ఐ సెలెక్ట్. 2 అవైలబుల్గా ఉన్నాయి, ఏది చూస్ చేసుకుంటాను. సో అది కూడా చూడండి మీరు. రిమూవ్ అన్ఎక్సెప్టబుల్ ఆప్షన్స్. మీరేమో పర్టికులర్ కాలేజ్కి వెళ్ళాలని లేదు కాబట్టి కానీ మీరు ర్యాంక్ బట్టి నా ర్యాంక్ ఈ కాలేజ్ అంటే మంచిది రాదు అని అనుకోని ఈ కాలేజ్ పెడతారు, కానీ మీకు వెళ్ళాలని లేదు, మీరే సఫర్ అవుతారు అలాంటి ఆప్షన్స్ పెట్టారనుకో. కాబట్టి అది చూసుకోండి. ఫైనల్ వెరిఫికేషన్. మీ చాయిస్ లాక్ లోపల నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకో సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, ఫైనల్ రిమైండర్స్ గురించి అన్నీ వస్తాయి మీకు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిమైండ్ చేస్తాను మీరు ఫైనల్ రివ్యూ చేసుకోమని చెప్పి, ఓకేనా. ఇది ద గోల్డెన్ క్వశ్చన్ అనమాట. ఇందాక కూడా చెప్పా కదా, ఇఫ్ ఎవ్రీ ఆప్షన్ వాజ్ అవైలబుల్ టు యూ విచ్ వన్ వుడ్ యూ చూస్. సో అలా మీరు దీని బేస్గా మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇస్ ఎనీ అవైలబుల్ ఆప్షన్ బెటర్ దాన్ మై కరెంట్ సీట్. నాకున్న అవైలబుల్ ఆప్షన్స్ అన్ని నా దగ్గర ఉన్న సీట్ కన్నా మంచివా. హ్యావ్ ఐ ఫిల్డ్ ఇనఫ్ డ్రీమ్, రియలిస్టిక్ అండ్ సేఫ్ చాయిసెస్. ఈ మూడిట్లో నేను ఇనఫ్ కాలేజెస్ ఫిల్ చేశానా. వుడ్ ఐ జెన్యున్లీ జాయిన్ ఎవ్రీ బ్రాంచ్ ఆన్ దిస్ లిస్ట్. నేను పెట్టిన బ్రాంచెస్ అన్ని నేను నిజంగా జాయిన్ అవుతానా. ఒకవేళ మీరు లైఫ్ సైన్సెస్ పెట్టారు కానీ మీరు లైఫ్ సైన్సెస్కి వెళ్ళాలని లేదు, కానీ మీరు లైఫ్ సైన్సెస్ జాయిన్ అవుతారా. హ్యావ్ ఐ చెక్ ది అఫీషియల్ CSAP 2026 రూల్స్. CSAP 2026 రూల్స్ని మీరు బాగా చెక్ చేసుకున్నారా. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు అడగండి గైస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నేనైతే ఉంటాను మీకు ఆన్సర్ ఇవ్వడానికి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సబ్స్క్రైబ్.